హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నాగేంద్ర. నేనైతే కొత్తగా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మీ యొక్క సపోర్ట్ అనేది కావాలి. మీరు కూడా మంచిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మంచిగా గ్రో అయ్యేలా చూస్తారని ఆశిస్తున్నాను. ఓకే, లెట్స్ గో టు వీడియో. నేనైతే ఈ సెప్టెంబర్ మంత్లో పెట్టడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఈ స్టాక్స్ వచ్చేసి మనకి చాలా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి పొటెన్షియల్ ఉన్న స్టాక్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీక్లో నిఫ్టీ అనేది మనకి కొంచెం మంచి కరెక్షన్ అయితే వచ్చింది. ఇదైతే మళ్ళీ మనకి చాలా మంచి లెవెల్స్ వద్ద సపోర్టింగ్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి రీటెస్ట్ అయ్యి ఆల్ టైమ్ హై వద్దకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం మనకు వాచ్ లిస్ట్లో ఉంచుకోవచ్చు. అందుకని నేనైతే ఫస్ట్ చెప్పే స్టాక్ వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి. ఈ స్టాక్ చూడొచ్చు, మనకి మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్టింగ్ కూడా వచ్చింది. మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి మంచి డిమాండ్ జోన్ వద్ద పుల్ బ్యాక్ కూడా వచ్చింది. దీంట్లో అయితే నా యొక్క అమౌంట్ని కూడా ఇన్వెస్ట్ చేశాను. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉంచుకోండి. ఇది చూడొచ్చు, మీరు వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇది మనకి మంచి బుల్లిష్ బార్ అనేది మనకి ఫామ్ అయింది. దీన్ని కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉంచుకోవచ్చు. సెకండ్ స్టాక్ వచ్చేసి ఏసీసీ అండి. చూడొచ్చు, ఈ స్టాక్ అనేది కేవలం ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య, సప్లై అండ్ డిమాండ్ జోన్ మధ్య మనకి కన్సాలిడేషన్ అవుతూ అదే రేంజ్లో తిరుగుతుంది. చూడొచ్చు, మీరు ప్రీవియస్ టైంలో చాలా టైమ్స్ సపోర్ట్ వద్దకు వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యి ఈ లెవెల్స్ వరకు వచ్చేసింది. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరుగుతుంది. చూడవచ్చు మీరు, అందులో కింద వాల్యూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏసీసీ స్టాక్లో కూడా మీరు మంచిగా గ్రేట్ పొటెన్షియల్ ఉంది హైయర్ సైడ్ వెళ్ళడానికి. దీన్ని కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉంచుకోవచ్చు. మనకి చూడవచ్చు, వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా స్టాక్ అనేది మనకి మంచి బుల్లిష్ బార్ అనేది ఫామ్ అవడం జరిగింది. చూడవచ్చు మీరు. ఓకే, థర్డ్ స్టాక్ వచ్చేసి పీవీఆర్ ఐనాక్స్ అండి. చూడొచ్చు, ఈ స్టాక్ అనేది గత 9 నెలల నుంచి మనకి కేవలం ఇదే రేంజ్లో అనేది మనకి కన్సల్టేషన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ వీకే వచ్చేసి ఈ రేంజ్ అనేది స్టాక్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే స్టాక్ అనేది ఒక రేంజ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుందో అప్పుడు ఆ స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల దీన్ని కూడా మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉంచుకోవచ్చు. నేను చెప్పబోయే స్టాక్స్ అన్నీ కూడా నేను నా పర్సనల్గా ట్రాక్ చేస్తున్న స్టాక్స్ అండి. ఎప్పుడైతే ఇవన్నీ బ్రేక్అవుట్ అవ్వడం జరుగుతుందో అప్పుడు కూడా నా అమౌంట్ని కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తాను. మీకు మాత్రం చెప్పడం కూడా, నేను కూడా వీటిలో ఇన్వెస్ట్ చేస్తాను. చూడొచ్చు మీరు. ఎస్ఎల్ అన్నది ఈ స్వింగ్లో కింద పెట్టుకొని మనం ఇక్కడైతే తీసుకుంటే చాలా మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. ఈ స్వింగ్ హై వరకు అయితే మనం రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. ఈ పీవీఆర్ ఐనాక్స్ అనే స్టాక్లో ఫోర్త్ స్టాక్ వచ్చేసి ర్యాంకో ఇండస్ట్రీస్ అండి. చూడవచ్చు మీరు, స్టాక్ మంచిగా సప్లై అండ్ డిమాండ్ జోన్ అనేది క్రాస్ చేసింది, కానీ మళ్ళీ రీటెస్టింగ్ వచ్చింది. ఈ స్టాక్ అనేది మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి రివర్సల్ పిన్ బార్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడైతే ఈ స్టాక్లో మీరు మంచి మూమెంటం చూసి ఎప్పుడైతే ఈ స్వింగ్ హై అనేది ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడైతే దీంట్లో అయితే మనకి ఇన్వెస్ట్ చేయొచ్చు. చూడొచ్చు, ఈ స్టాక్ అన్నది ఆల్ టైమ్ హైకి దాదాపుగా 20% వరకు మనకి డిస్కౌంట్లో లభిస్తుంది. అంటే దీంట్లో మనం ఒక మినిమం ఒక 10% క్యాప్ చేసినా కానీ మనకి చాలా మంచి రిటర్న్సే అవుతాయి ఈ స్టాక్లో. దీంట్లో కూడా నా అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను ర్యాంకో సిమెంట్స్లో. దీని యొక్క డీటెయిల్స్ అనేది మీకు పెడతాను, చూడండి, కింద వీడియోలో పెడతాను. నేను చెప్పబోయే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి జిఎన్ఎఫ్సి అండి. ఈ స్టాక్ చూడొచ్చు మీరు, మనకి మంచిగా ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది థర్స్డే. కానీ ఫ్రైడే వచ్చిన మార్కెట్ ఫాల్ వల్ల స్టాక్ అనేది ఫాల్ అయ్యి 50 EMA సపోర్ట్ తీసుకొని మనకి మంచిగా పిన్ బార్ అనేది తీసుకొని రావడం. ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది మళ్ళీ ఈ లెవెల్స్కి అనేది వస్తుందో అప్పుడైతే దీంట్లో అయితే మనకి బయింగ్ మూమెంటం అనేది చూడవచ్చు. ఈ స్టాక్ చూడవచ్చు మీరు, మనకి దాని యొక్క ఆల్ టైమ్ హై వద్దకు వెళ్ళడానికి దాదాపుగా 30% వరకు ఉంది. దీంట్లో మనం 10% క్యాచ్ చేసినా దీంట్లో కూడా మనకి మంచి రిటర్న్సే అవుతాయి. అయితే ఈ స్టాక్స్ అనేవి మనం పేషెన్స్ హోల్డ్ చేస్తే చాలా మంచిగా రిటర్న్స్ అనేది స్టాక్ మార్కెట్ అనేది మనకైతే ఇస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అనిపించిందంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.
ఇప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది, యూజ్ఫుల్ అనిపించిందంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.